హాయ్ అండి. అందరికీ నమస్తే. రోజు మనం తినే కూరగాయలలో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ తినడం వలన, జ్యూస్ తాగడం వలన పోషక విలువలు ఎంతవరకు ఉంటాయి, ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సొరకాయలో 96% వరకు నీటిని కలిగి ఉంటుంది. ఇంకా విటమిన్ సి, కే మరియు కాల్షియంలకు ఒక గొప్ప వరుసగా ఉంటుంది సొరకాయ. ఇది నీటి భాగాన్ని చాలా అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి రసం వెలికి తీసేందుకు ఇది ఖచ్చితమైంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మరియు చాలా చవకైన ధరలలో కూడా లభిస్తుంది. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను స్థాయిలను తగ్గిస్తుంది. సొరకాయ రసం తాగడం వల్ల శరీరం పైన శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని తెలియజేస్తున్నారు నిపుణులు. వెచ్చని వేసవి నెలలలో డీహైడ్రేషన్ నిరోధించడానికి ఇది పానీయం ఒక అద్భుతమైన ఎంపికగా కూడా తీసుకుంటున్నారు. ఇంకా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకైతే మీ బరువును తగ్గించే ఆహారానికి సొరకాయ రసం ఒక తక్కువ క్యాలరీ, తక్కువ కొవ్వు కలిగిన ఆహారంగా చేర్చబడింది. ఇది మీ శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది మరియు మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మొత్తం కొవ్వు పదార్థాలన్నీ తగ్గిస్తుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గటానికి ప్రోత్సహిస్తుంది. ఇంకా ఉబకాయాన్ని కూడా నివారిస్తుంది. కడుపుకు ప్రయోజనాలను అందిస్తుంది. సొరకాయ రసం మీ కడుపుకు ఉపశమనం కలుగజేస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది జీర్ణక్రియను అభివృద్ధి చేయడానికి బాగా ప్రసిద్ధి చెందింది. యాంటీ డయాబెటిక్. సొరకాయ గుజ్జు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి క్లోమం పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా ఇది క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది. డయాబెటిక్ గల వారి విషయంలో హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. సొరకాయ రసం విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగిన ఒక నిధిగా ఉంది. యాంటీ ఆక్సిడెంట్లను, సహజ సమ్మేళనాలను అవి చర్మ వృద్ధాప్య లక్షణాలను నెమ్మదిగా తగ్గిస్తాయి. ఇంకా విటమిన్ సి చర్మ కొల్లాజెన్ను పెంచుతుంది మరియు మీ చర్మాన్ని వ్రేలాడకుండా లేతగా మరియు యవ్వనంగా ఉంచుతుంది. మూత్రమార్గ అంటువ్యాధులను నిరోధిస్తుంది. సొరకాయ రసం శరీరంలో ఒక మూత్ర విసర్జన చర్యలను కలిగిస్తుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలు మరియు రోగకారకాలను బయటకు పంపించడంలో సహాయం చేస్తుంది. తద్వారా మూత్రనాళ అంటువ్యాధుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సొరకాయ రసం త్రాగడం యూటీఐ లక్షణాల మెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అంతేకాదండి, సొరకాయ చాలా ఎక్కువ నీటితో కలిగి ఉంటుంది. అందువల్ల ఇది వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే సొరకాయ రసం మీ శరీరం పైన శీతలీకరణ ప్రభావం కలిగి ఉంటుంది. అది మీ కడుపును చల్లబరుస్తుంది మరియు శరీరం నుంచి వచ్చే వేడిని కూడా తగ్గిస్తుంది. సొరకాయ రసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మం యొక్క పొడితనం మరియు ముడతలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒత్తిడి, కాలుష్యం మరియు ఆహార లేమికి సంబంధించిన ఆక్సీకరణ నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. స్వేచ్ఛ రాడికల్స్ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి మరియు విటమిన్ సి అధికంగా కలిగిన ఆహారం తీసుకోవడం ఈ ప్రక్రియ వేగాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇంకా కొల్లాజెన్ యొక్క సంశ్లేషణలో విటమిన్ సి కీలక పాత్ర వహిస్తుంది. ఈ కొల్లాజెన్ మీ చర్మం యొక్క నిర్మాణాత్మక సమగ్రతను కాపాడటంలో బాధ్యత కలిగిన ప్రోటీన్. సొరకాయ రసం తీసుకోవడం మీ రోజువారీ సిఫార్సు చేసిన విటమిన్ సి మోతాదును వేగంగా చేరుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. చర్మం వదులు కావడం మరియు ముడతలు పడటం వంటి ప్రమాదాల నుండి కూడా ఇది కాపాడుతుంది. మీరు కూడా కొంత సృజనాత్మకతను ప్రదర్శించాలని కోరుకుంటున్నాము. సొరకాయ రసం దాని యొక్క బరువు తగ్గించే ప్రయోజనాల వల్ల అధికంగా ప్రోత్సహించబడుతుంది మరియు నిజంగా వేగంగా అదనపు బరువు ఇంచులను తగ్గించడంలో సహాయపడుతుంది.
దురదృష్టవశాత్తు ఈ వాదనకు ఆధారమైన ఎటువంటి శాస్త్రీయ పరిశోధన లేదు. ఇంకా ఊబకాయం నివారణలో సహాయపడడం లేదా మీ బరువు తగ్గించే వ్యవస్థలో అదనంగా జతచేయడం వంటి కొన్ని లక్షణాలను సొరకాయ కలిగిస్తుంది. మొదటగా ఇది తక్కువ కొవ్వు మరియు చాలా ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. కాబట్టి తక్కువ కొవ్వు ఉండే మీ ఆహారాన్ని ఇది దెబ్బతీయలేదు లేదా మీరు కొవ్వు పదార్థాలను తగ్గించాలని చూస్తున్నప్పుడు ఇది ఎక్కువ కొవ్వును జోడించదు. రెండవదిగా ఇది విటమిన్ సి యొక్క ఒక గొప్ప వనరుగా ఉంటుంది. ఇది శరీరంలో మొత్తం కొవ్వు పదార్థాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు బరువుని తగ్గటానికి ప్రోత్సహిస్తుంది. స్వేచ్ఛ రాడికల్ చేరిక మరియు ఆక్సీకరణ ఒత్తిడి అధిక బరువు యొక్క దుష్ప్రభావాలలో ఒకటిగా ఉండటంతో పాటు ఊబకాయం ఏర్పడటానికి కారణమైన అంశంగా ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఈ స్వేచ్ఛ రాడికల్స్ను శుభ్రపరుస్తాయి, తద్వారా ఊబకాయం మరియు దాని ప్రతికూల ప్రభావాలను నివారిస్తాయి. చివరగా ఇది రక్తం నుండి విష పదార్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గటానికి ప్రోత్సహిస్తుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది మరియు తెల్ల రక్త కణాల నష్టాన్ని నిరోధిస్తుంది. సొరకాయ రసంలో ఉన్న ఇతర యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఒత్తిడి మరియు స్వేచ్ఛ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలను నిరోధించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా సొరకాయ రసం తాగడం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహించడం మరియు మలబద్ధకం ఉపశమనం కోసం సొరకాయ రసం చాలా మంచిదిగా భావించబడుతుంది. ఈ రసం కొంత మొత్తంలో ఫైబర్ మరియు ఎక్కువ నీటిని కలిగి ఉండడం దీనికి వాస్తవ కారణం కావచ్చు. ఫైబర్ మీ ఆహారంలో ఎక్కువగా సమకూర్చబడినప్పటికీ నీటి శాతం మన జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కలిసి ఇవి సులభంగా ప్రేగు గదుల్ని సులభతరం చేస్తాయి, తద్వారా పైల్స్ ఏర్పడటానికి కారణమైన ఒక కారణంగా మలబద్ధకం భావించబడుతుంది. సాధారణ ప్రేగు కదలికలను భరోసా ఇవ్వడం ద్వారా సొరకాయ రసం మీ ప్రేగు పైన అదనపు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది, తద్వారా మొలల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సొరకాయ రసం క్రమంగా తీసుకోవడం డయాబెటిక్ రోగులకు మరియు ఈ వ్యాధి యొక్క ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయ గుజ్జు రక్తంలో చక్కెర స్థాయిల ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది మరియు సాధారణంగా డయాబెటిక్ వ్యాధి గల వారిలో బలహీనపరచడానికి క్లోమోగ్రంథి విధిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రీక్లినికల్ అధ్యయనాలు నివేదికను ఇస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా సొరకాయ రసం హృదయ సంబంధ నష్టాన్ని తగ్గించడంలో మరియు డయాబెటిక్ వ్యక్తుల్లో గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సొరకాయ రసం జింక్ను కలిగి ఉండడమే దీనికి కారణం. ఇది రక్తపోటును నిర్వహించడంలో మరియు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్వహించడంలో చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా సొరకాయ రసం తాగడం వల్ల ఇన్ఫెక్షన్ మరియు గాయానికి వ్యతిరేకంగా మంట అన్నది మన శరీరం యొక్క సాధారణ ప్రతిస్పందన అయితే, క్రమమైన లేదా దీర్ఘకాల మంట ఒక అంతర్గత వ్యాధిని సూచిస్తుంది. సాధారణంగా మంట కలిగించే కొన్ని వ్యాధులుగా ఆర్థరైటిస్, కీళ్లవాతం మరియు తాపజనక ప్రేగు వ్యాధి వంటివి ఉన్నాయి. ఇవి వాపు, ఎరుపుదనం మరియు నొప్పి వంటి లక్షణాల చేత వర్గీకరించబడ్డాయి మరియు ప్రధాన అసౌకర్యానికి ఒక కారణం కావచ్చు. ఇందులో శుభవార్త ఏమిటంటే, ఒక గ్లాసు సొరకాయ రసం తీసుకోవడం నొప్పి మరియు మంట రెండింటి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. సొరకాయ రసం తీసుకోవడం ఎటువంటి దుష్ప్రభావాలను చూపించకుండా మంట మరియు నొప్పిని గణనీయంగా తగ్గిస్తాయని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఖచ్చితమైన చర్యా విధానం ఈ అధ్యయనంలో నిర్వహించబడలేదు. ఈ రసంలో ఉండే విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ల ఉనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణానికి బాధ్యత వహించే ఒక కారకం కావచ్చు. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మంట తగ్గింపుకు కారణమవుతుంది.
క్రమం తప్పకుండా సొరకాయ రసం త్రాగడం వలన మూత్రనాళిక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. సొరకాయ గురించి ప్రయోజనాలు తెలుసుకున్నాం కదండి. ఏదైనా కూడా లిమిట్గానే తీసుకోవాలి. జ్యూస్ అయినా కూడా ఒకసారిగా ఎక్కువ ఏది తీసుకోకూడదు. అలా ఎక్కువ ప్రభావంతో తీసుకున్నామంటే కానీ మళ్ళీ దుష్ప్రభావాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా కూడా లిమిట్గానే తీసుకోవాలి. ఒకసారి మీరు వైద్యులని సంప్రదించి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఎవరు తాగాలి ఏంటి అనేది కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను తెలుసుకున్న మేరకు మీకు తెలియచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ప్రయోజనాలు తెలుసుకోవడం మంచిదే కదండి. ఒకసారి మీరు వైద్యులని కనుక్కొని తర్వాత ఏదైనా కూడా ప్రారంభించండి.